ఈ నెల 5 నుంచి కాంక్రీట్ మిల్లర్ బంద్ పాటిస్తున్నామని తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ వి నాగరాజు, స్టేట్ కన్వీనర్లు పి రవికుమార్ రెడ్డి, బీసం గోపాల్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ కాంక్రీట్ పిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ వి నాగరాజు, స్టేట్ కన్వీనర్లు పి రవికుమార్ రెడ్డి, బీసం గోపాల్లు మాట్లాడుతూ ఈ నెల 5 నుండి కాంక్రీట్ మిల్లర్ బంద్ పాటిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన సభ నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, 100% రిస్క్తో పనిచేస్తున్న కాంక్రీట్ మిల్లర్ లేబర్కు కనీస రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంక్రీట్ మిల్లర్లపై దాదాపు 10 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 మంది దీనిపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారి బతుకులను ఆర్ఎంసీ పేరుతో పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నారని, దానికి తోడు రేట్లు తగ్గించడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ప్రభుత్వం మంజూరు చేసి సీసీ రోడ్డు పనుల్లో సైతం ఆర్ఎంసీలను వాడడంతో మిల్లర్ అన్నల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. సీసీ రోడ్డు మ్యాచ్ వర్క్ పనిలో 5,000 ఎస్ఎఫ్టీ ఉన్న పనులకు ఖచ్చితంగా కాంక్రీట్ మిల్లర్నే వాడాలనే నిబంధన ప్రభుత్వం విధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంక్రీట్ మిల్లర్ అండ్ లేబర్ అసోసియేషన్ అధ్యక్షుడు రేపల్లె కృష్ణ వాల్మీకి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. అదేవిధంగా మిల్లర్ పనుల్లో ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటనలు చోటు చేసుకుంటే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేలా ప్రభుత్వం 10 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ అధ్యక్షులు కాన్పూర్ ఎం రాములు, వెస్ట్ జోన్ అధ్యక్షులు సత్యనారాయణ, ఈస్ట్ జోన్ అధ్యక్షులు తిరుపతయ్య, సౌత్ జోన్ అధ్యక్షులు శాంతయ్య, స్టేట్ కో కన్వీనర్లు పి శ్రీనివాస్ యాదవ్, భరత్ కుమార్, రామచందర్, సభ్యులు మాధవరెడ్డి, సుల్తాన్, గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దందా వదిలేసుకొని పిల్లమానుకొని ఊళ్ళ బయట పోతారు. కారణం ఏంటంటే మన దగ్గర పట్టుదల లేక, పైసలు రాక, చేసినా కానీ వాడు ఇవ్వక, సరిగ్గా తీసుకున్నాడు చేపిస్తున్నాడు ఇవ్వక, అడగలేక, ఈ పరిస్థితుల వల్ల మన తెలియక కాంక్రీట్ మిల్లర్ ఓనర్ల పరిస్థితి ఈ రోజు అయోమయంలో కూలిపోయింది. కనీసం ఉండేందుకు ఒకసారి గోడల పరిధిలో మిల్లర్లను బంద్ పెడుతున్నాము. దానివల్ల దాదాపు 1,00,000 సమాన వేతనం అనేటువంటి విధంగా వాళ్లకు రాకపోవడం, వారికి బిల్లర్స్ తో, అదేవిధంగా మేస్త్రీస్తో, అదేవిధంగా ఈ యొక్క ఆర్ఎంసీ అనేటువంటి ఈ పెద్ద పెద్ద మిషన్స్ తో వాళ్ళకు చాలా ఎందుకంటే నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంక్రీట్ మిల్లర్స్ ఓనర్స్ అండ్ లేబర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. నా పేరు రవికుమార్ రెడ్డి, ప్రగతి నగర్, తెలంగాణ స్టేట్ కన్వీనర్. నా పేరు రవికుమార్ రెడ్డి. అన్న, ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు మేము ఈ సమ్మె పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా మిల్లర్లకు ఇస్తున్న రేట్లు మాకు సరిపోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, మిల్లర్ అయినా అంటే అసలు ఎవరికి కూడా అసలు లెక్కనే లేదు. మిల్లర్ లీవ్ కాకపోతే ఇంకో మమ్మల్ని అసలు లెక్కలోకే తీసుకోరు. కనుక బిల్డర్లు కానీ, ఇంటి ఓనర్స్ కానీ, మేస్త్రీలు కానీ మమ్మల్ని కూడా గుర్తించి మేము కూడా మీలాగా ఒక తర్వాత చివరి ప్రసంగాలు కూడా ఉంటాయి కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా అందరూ కోఆపరేట్ చేయాలి. ఈ యొక్క పేద కాంక్రీట్ మిల్లర్స్ నుంచి 12వ తారీఖు వరకు సమ్మె నిర్వహిస్తాం. 10వ తారీఖు రోజు మన ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మేము ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున మేము 1,00,000 మందితో హైదరాబాద్లోని
ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్లో మా సమస్యల పరిష్కారంకై మేము ఉద్యమిస్తాం. మేము కూడా స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఎటువంటి మేము ఏదైతే ఆపదోహాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఎక్కడ కూడా మేము వరకు మరి దారుణమైన పరిస్థితి. కనీసం మిల్లర్ బయటికి తీసామంటే ట్రాఫిక్ ప్రాబ్లం, ట్రాఫిక్ పోలీసుల ప్రాబ్లం, ఆర్టీఏ ప్రాబ్లం, ప్రతి సమస్య ఉన్నందులో ముందుకు రావడం జరిగిందన్న. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా నాకు ఎలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల నేను ముందు గొంతుకోవడం జరుగుతుంది. ప్రధానమైన సమస్య వచ్చి మన గతంలో సీసీ రోడ్డుకు సంబంధించిన డెవలప్మెంట్ ఏదైనా వర్క్ చేస్తే గవర్నమెంట్ మనకు మిల్లర్తోనే వర్క్ చేయించారు. ఇప్పుడు మిల్లర్ వర్క్ క్లోజ్ అయిపోయింది, ఆర్ఎన్సీ మీద డిపెండ్ అయింది గవర్నమెంట్. దీనివల్ల మాకు కనీసం అక్కడ ఉపాధి మొత్తం పూర్తిగా కోల్పోవడం జరిగింది.